శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు ఏంటంటే భార్యలు అంటే గర్భవతితో ఉన్నారనుకోండి, ఆ టైంలో అంటే భర్తలు ఏవైనా పాముని చంపినా కూడా చాలా పాపం అని అంటూ ఉంటారు. ఒకవేళ చంపితే ఎలాంటి జాగ్రత్త అనేది తీసుకోవాలండి? అంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త పాముని చంపితే దోషమా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు చెప్పినట్టుగా కావాలని ఎవరు చంపరు, కానీ పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు ఆయన మీదకు వస్తోంది కాటేయటానికి, అమ్మో నువ్వు అటు పో, నా భార్య కడుపుతో ఉంది, ఇప్పుడు నేను నిన్ను చంపానంటే నాకు, నా కుటుంబానికి, నా భార్యకి, నాకు పుట్టబోయే బిడ్డకి అందరికీ దోషం ఏర్పడుతుంది అని చెప్పే వరకు ఉంటుంది ఆ పాము. కసక్కడ కాటేసి వెళ్ళిపోతుంది, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది, అంతే కదా. అంటే అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, మరి మీదకు వస్తున్నప్పుడు ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఆపద్ధర్మంగా చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయి కదా. అలా అప్పుడు చంపేశాడు. కావాలని చంపకూడదు, మొట్టమొదటిది. వెంబడబడి చంపకూడదు, రెండోది. ఇంకా మూడోది, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆయన మీదకు వస్తుంది, ఇప్పుడు ఆపద్ధర్మంగా అది ఆయన ప్రాణాన్ని ఆయన రక్షించుకోవటం కోసమని చంపాడు. అది దోషము కాదా అంటే ఒక రకంగా దోషం కాదు, ఎందుకంటే తన ప్రాణాన్ని తను రక్షించుకోవటం కోసం అని. తన ప్రాణం అంటే తన కుటుంబం కదా, అంతే కదమ్మా. మరి అట్లా మరి దోషం అనేది ఉంటుంది కదండి. అంటే నిప్పు నేను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది, అవునా? తెలిసి ముట్టుకున్నాను అనుకోండి, గట్టిగా పట్టుకుంటా, బాగా బొబ్బలెక్కిపోతుంది, దానివల్ల చాలా ఎక్కువ పరిణామం ఉంటుంది. అదే గబుక్కుని ఏదో ఎర్రగా ఉందిరా అని ఇట్లా పట్టుకున్నా అనుకోండి, అమ్మో నిప్పు అని ఇలా పడేస్తా అని కొద్దిగా అంటుకుంటుంది. అట్లాగే దీని తీక్షణత అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే కావాలని చేసే దానికైతే వేరు, దీనికైతే కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఏం చేయాలి అంటే, సర్పదోషం నాగదోషం అనేటటువంటివి వంశాభివృద్ధికి చాలా ఇది చేస్తాయి అని చెప్తారు. అంటే కొద్దిగా కీడు చేస్తాయనే చెప్తారు. చెప్పాలంటే ఆ మాట, ఆ కీడు అన్న మాట నేను అనాలంటే భయపడుతున్నాను, ఎందుకంటే అమ్మో కీడైపోతుందా అని భయపడతారని. మరి దాని నుంచి బయటపడాలి కదా మరి మనం అని అంటే బయటపడాలి. నువ్వు ఇక్కడ చీకటిగా ఉందమ్మా, చీకటిగా ఉండదు, ఈ చీకటిలో నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి? టార్చ్ లైట్ వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, సెల్ ఫోన్లో లైట్ వేస్తున్నారు, సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేస్తున్నారు, అవునా? అంటే అక్కడ ఒక రకమైన వెలుగు వస్తుంది. ఇప్పుడు ఈ దోషం అనేటటువంటిది పోవాలి అంటే దానికి చేయవలసినటువంటి విధి విధాయకం ఏదన్నా ఉందా అంటే, మొట్టమొదటగా అతను ఎవరైతే కనుక చంపాడో అతను కట్టుకున్నటువంటి బట్టల మీదే తల మీద నుంచి స్నానం చేసేయాలి, అది మొట్టమొదటిది. ఆ తర్వాత ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఆలయాలకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ పూజ చేయించుకోండి. ఇంకా నాకు శక్తి ఉందా, శక్తి లేనప్పుడు ఆ పని చేయండి. శక్తి ఉండి ఊరికే పూజ చేయించుకు రాకూడదు. ఏదైనా సరే జంట నాగుల్ని ప్రతిష్ఠించి రావాలి, నాగప్రతిష్ఠ అనేది చేసి రావాలి. శక్తి లేదా, శక్తి లేనప్పుడు మామూలుగా పూజ చేయించుకొని రావచ్చు. శక్తి ఉండి అంటే శక్తికి మించి చేయకూడదు, శక్తి వంచన లేకుండా చేయకూడదు అంటారు. శక్తికి మించి అంటే అతనికి పూజ చేయించుకునేటటువంటి శక్తే ఉంది, అటువంటప్పుడు నాగప్రతిష్ఠ చేయాలంటే చాలా కలాపంతో కూడుకున్నటువంటిది, వ్యయంతో కూడుకున్నటువంటిది, అటువంటప్పుడు కష్టం. అదే అతనికి శక్తి ఉంది ఉన్నప్పుడు కేవలం పూజ మాత్రమే చేయించుకొస్తే అది శక్తి వంచన అవుతుంది. శక్తి వంచన, శక్తి మించి అన్న పదానికి అర్థం అది. అంటే మనకి ఎంతవరకు అయితే శక్తి ఉందో అంతవరకు అక్కడ చేసుకోవాల్సినటువంటి పూజ అది చేసుకోవటం. అంటే దాదాపుగా జంట నాగులంతా కూడాను రావి చెట్టు కింద పెడతారు. చూడండి, రావి చెట్టు కిందే ఎందుకు పెడతారు అంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. రావి చెట్టు, రావి ఆకుల నుంచి వచ్చేటటువంటి ఆ గాలిని గనక ఎవరైతే గనక పీలుస్తారో ఆ సంతానం లేనటువంటి వారికి కూడా సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్తారు. అది సైన్స్ పరంగా సైంటిఫిక్ రీజన్ అనమాట. అందుకని ఇక్కడ రావి చెట్టు కింద పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదనమాట. ఈ విధంగా మనం చేసుకోవటం. ఇంకా ఎవరైనా బ్రహ్మచారులు ఉంటారు కదా, వారికి కూడాను చాతనైన అంటే బ్రహ్మచారులు అంటే
ఉపనయనం అవుతుంది కానీ వివాహం కాదనమాట. వారికి ఆ బ్రహ్మచారులకి ఏ నాగదోషాలు లేకుండా ఉండేలాగా నన్ను చేయమని చెప్పి వారికి ఏదైనా సరే బట్టలు పెట్టడం. ఇప్పుడు చూడండి, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు కూడాను, ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చిందనుకోండి, సూర్యబింబాన్ని, అదే చంద్రగ్రహణం చంద్రబింబాన్ని ఇవ్వండి, అదేవిధంగా నాగపడిగనివ్వండి అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటంటే దోష నివారణార్థం అని చెప్పి, ఆ దోషం ఏదైతే ఉందో ఆ దోషం కోసం అంతా కూడా పోగొట్టడానికి ఆ తీక్షణత అనేది తగ్గుతుంది. కొద్దో గొప్ప మడుకు ఎవరైనా సరే కర్మఫలాన్ని ఎవరైనా సరే అనుభవించి తీరవలసిందే. సర్పానికి ఉదయం పూట ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద కూడా ఒక్కొక్కసారి చిన్న ఇది పడుతుంది అంటుంటారు. అంటే ఈ సర్పాలట ఉదయం పూట సూర్యనారాయణ మూర్తికి నమస్కరిస్తూ ఉంటాయట. నమస్కరిస్తూ ఉన్న సమయంలో పక్క నుంచి నీడ కూడా వాటి మీద పడకూడదుట. వాటి మీద పడితే అది కూడా దోషం అని చెప్తూ ఉంటారు. అందుకనే చాలా దూరంగానే వెళుతూ ఉండండి సర్పాలకి అన్నమాట. కాటు వేయటం అన్నది ఒకటైతే, రెండోది ఈ కారణం అన్నమాట. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు సర్పానికి దూరంగా వెళ్తూ దూరంగా వెళ్తూ ఉండండి అన్న మాటకి ఉద్దేశం కూడా అయితే. ఈ సర్పదోషం అనేటటువంటిది భార్య కడుపుతో ఉన్నప్పుడనే కాదమ్మా, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నాకు నా వంశానికి అందరికీ కూడా ఏం దోషం జరుగుతుందో అని ఒక భయం అనేది అయితే ఉంటుంది కదా ఎవరికైనా కానీ. అందుకని ఇలా చేయండి. ఇంకా మామూలుగా కూడా కొంతమంది ఇళ్లలోకి వస్తూ ఉంటుంది వింటూ ఉంటాం. ఇప్పుడు అయితే ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అన్ని అంతస్తులు ఎక్కలేవులేండి, 30 అంతస్తులు 40 అంతస్తులు ఎక్కడం అయితే కష్టమే. పూర్వం అయితే కనుక ఈ మిద్దిళ్ళని, కింద నేల ఇళ్ళు, మట్టి ఇళ్ళు ఉండేవి కదమ్మా, అంత అలుకుకుంటూ ఉండేవారు. ఎక్కడో ఏ మూలన ఇట్ట సౌండ్ అవుతుంది ఏంటా అని చూస్తే పాత ఇళ్లలో ఉంటూ ఉండేది. అందుకనే లోపలికి రాకుండా ఉండటం కోసమనే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసొచ్చి పాము తొక్కిన పగవాడు అనుకోవాక తోక తొక్కితే తోబుట్టు అనుకో, నీ మాటలన్నీ చెప్పే కారణం అదే అన్నమాట. అంటే నీవాడనుకో నాయనా, నన్ను క్షమించు. ఒకవేళ గనక నేను ఏదైనా అపచారం చేస్తే గనక నా మీద ఎటువంటి నాగదోషాలు సర్పదోషాలు నా మీద కానీ నా కుటుంబం మీద కానీ పడకుండా ఉండేట్లుగా చెయ్యి అని చెప్పి వెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చేటటువంటి ఆంతర్యం అదే. అదేవిధంగా అక్కడి నుంచి పుట్ట మన్ను తెచ్చుకొని కళ్ళకి, ముక్కుకి, చెవులకి, అంటే మనకి ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తారు కదా. అందుకని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంతేకాదు, లోపలికి రాకుండా ఉండటానికి కూడాను ఎక్కడైతే పాలు పోస్తామో పాలు పోసిన దాన్ని మొత్తం పోసిరారు, అడుగుని నట్టి పెడతారు. ఈ నట్టి పెట్టి ఇంటికి తెస్తారు, తెచ్చి గుమ్మాల్లో పోస్తారు. అంటే ఏదైతే ఇది ఉందో, ఈ ధార ఉందో, ఈ ధార దాటి నువ్వు లోపలికి రావాక అని చెప్పటం కోసం అనమాట. ఇక్కడే మాకు రక్షగా ఉంటూ ఇక్కడి నుంచే మమ్మల్ని దీవించు అని సంకేతంగా ఇట్లా పోస్తూ ఉంటారు. అది మనకి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని, ముఖ్యంగా ప్రధాన ద్వారం మెయిన్ డోర్ ఏదైతే ఉందో అక్కడ పోస్తారు. పూర్వం అయితే మండువాయిళ్ళు అన్నీ చాలా 4 ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు ఒకటే కదా, సింగిల్ డోర్, అంతే, సింగిల్ డోర్. ఇంకొకటి ఎక్కడో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఏముందమ్మా, ఇంకోటి ఏదో బాల్కనీలో ఉంటుంది, అంతే కదా. అందుకని ఈ సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ ఇవన్నీ లేకుండా ఉండటం కోసమనే మనకి ఈ నాగుల చవితి అని కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి అని కానీ, స్కంద షష్ఠి అని చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా చేయటం వల్ల నాగదోషం అనేటటువంటిది పోతుందమ్మా. కాబట్టి కావాలని చేయరు, చెప్పా కదా, ఎవరు కూడా కావాలని చేయరు. ఒకవేళ కనుక చేయవలసిన పరిస్థితి వస్తే కనుక ఎక్కడైనా సరే శుభ్రంగా ఈ జాగ్రత్తలు తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూజలు చేయించుకురండి. భయపడవలసిందే ఏమీ లేదు, ఎటువంటి కీడు ఏమీ జరగదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.